దత్త జయంతి సందర్భంగా త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి జనన రహస్యం, ఆయన ప్రాముఖ్యత, అలాగే ఇంట్లోనే సులభంగా పూజ చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం రండి. దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్కారం. మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా దత్త జయంతి జరుపుకుంటూ ఉంటాం. ఇది త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల ఏకైక స్వరూపంగా భావించే శ్రీ దత్తాత్రేయ స్వామివారి జన్మదినం. దత్తాత్రేయుడు అంటే ఎవరు? దత్త అంటే ఇవ్వబడినవాడు, ఆత్రేయ అంటే అత్రి మహాముని పుత్రుడు అని అర్థం. సాక్షాత్తు త్రిమూర్తులే అత్రి మహామునికి, మహాపతివ్రత అనసూయకు పుత్రుడిగా తమను తాము దత్తం చేసుకున్నారు. అందుకే ఆయన దత్తాత్రేయుడయ్యాడు. ఆయనను గురువులకు గురువుగా, ఆది గురువుగా కూడా కొలుస్తారు. దత్తాత్రేయుని జననం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. ఏంటి అది అంటే, లోకంలో అనసూయాదేవి పాతివ్రత్యం గురించి అందరూ మాట్లాడుకుంటుంటే త్రిమూర్తుల దేవేరులు తమ భర్తలను ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించమని పంపారు. సాధువుల వేషంలో అత్రి ఆశ్రమానికి వచ్చిన త్రిమూర్తులు, తల్లి మాకు వివస్త్రగా భిక్ష వడ్డించాలి అని కోరారు. అది విని ధర్మ సంకటంలో పడిన అనసూయ తన భర్త పాద తీర్థాన్ని వారిపై చల్లి తన పాతివ్రత్య మహిమతో ఆ ముగ్గురిని పసి పాపలుగా మార్చేసింది. ఆ తర్వాత వారికి తల్లిగా పాలిచ్చి ఊయలలో పడుకోబెట్టింది. తిరిగి వచ్చిన అత్రి మహర్షి తన దివ్య దృష్టితో జరిగినది గ్రహించి ఆ ముగ్గురు శిశువులను ఒక్కరిగా ఆలింగనం చేసుకోగా వారు 3 తలలు 6 చేతులు ఒకే శరీరంతో దత్తాత్రేయ శిశువుగా అవతరించారు. ఆ తర్వాత దేవతల ప్రార్థన మేరకు త్రిమూర్తులు తమ నిజస్వరూపంలోకి వచ్చి తమ అంశతో మీకు ఒక పుత్రుడు జన్మిస్తాడని అనసూయ దంపతులను ఆశీర్వదించారు. అలా జన్మించిన వాడే శ్రీ దత్తాత్రేయుడు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మార్గశిర పౌర్ణమి నాడు దత్తాత్రేయుడు జన్మించాడు కాబట్టి ఈ రోజున దత్త జయంతిగా జరుపుకుంటాం. ఈ రోజున స్వామిని పూజించడం వల్ల త్రిమూర్తులను ఏకకాలంలో పూజించిన ఫలం లభిస్తుంది. పూజా విధానం ఏంటి అంటే, ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పూజా మందిరంలో దత్తాత్రేయుని పటం లేదా విగ్రహాన్ని ఉంచి పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. షోడశోపచార పూజ చేయడం శ్రేష్టం. వీలు కాని వారు ధూప దీప నైవేద్యాలు సమర్పించవచ్చు. స్వామికి ఇష్టమైన పాలతో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెట్టడం మంచిది. ఈ రోజంతా శ్రీ గురుదత్త, జై గురుదత్త, లేకపోతే దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అనే మంత్రాన్ని జపించాలి. సాయంత్రం ప్రదోష కాలంలో పూజ చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీతా పారాయణం లాంటివి చేయడం చాలా ఉత్తమం. దత్త జయంతి కేవలం ఒక పండగ కాదు, మనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞాన మార్గంలో పయనించడానికి గురువుని వేడుక చేసుకునే ఒక గొప్ప అవకాశం. ఈ దత్త జయంతి సందర్భంగా ఆ గురు దత్తాత్రేయుని పరిపూర్ణ అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో పంచుకోండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ గురుదేవ దత్త.